నాకు ఎక్కడ నలుగురు లవ్ స్టోరీలో అంటే 2 స్టోరీస్లలో కన్ఫ్యూజన్ ఉందనేది టాక్ అయితే నాకు రాలేదు. ఇప్పుడు కూడా నేను మీడియా సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎక్క సీన్ లో కూడా కన్ఫ్యూజన్ ఉండదు, అన్ని క్లియర్ ఉంటాయి. బట్ ఇప్పుడు హోటల్కి వెళ్ళిరండి, మామూలుగా మీకు బిర్యానీ పెడతారు ఫస్ట్, దాని తర్వాత ఒక చిన్న స్టార్టర్ చెప్తారు, దాని తర్వాత ఒక స్వీట్ ఇస్తారు, అన్ని తిన్న తర్వాత బెస్ట్ ఐటమ్ చెప్పండి అన్నారు అనుకోండి, మీరు ఏం చెప్తారు? ఒకటే చెప్తారు ఫస్ట్, దాని తర్వాత రెండో చెప్తారు, దాని తర్వాత మూడో చెప్తారు. అంటే 4 స్టోరీస్లలో మీకు మ్యాసివ్ ఫోర్స్ ఎనర్జీ ఆ 2 స్టోరీలో కనబడడం వల్ల మీకు ఆ థర్డ్ గా అట్లా డల్ అనిపిస్తుంటది, కానీ డల్ ఉండదు యాక్చువల్లీ ఆ స్టోరీకి. అంతే, అదే కరెక్ట్. నేను దాటికి ఇచ్చాను అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్రాబ్లం ఏంటంటే 4 క్యారెక్టర్స్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసి 4 లవ్ స్టోరీ డిఫరెంట్ గా డిజైన్ చేయడం అనేది చేస్తున్నాం కాబట్టి మీకు ఆ పర్టికులర్ ఇప్పుడు విక్కీ క్యారెక్టర్ చూసేసి ఇంకో తరుణ్ క్యారెక్టర్ చూసేసి దాని తర్వాత మళ్ళీ హర్ష కావచ్చు, అట్లా ఏమంటే మిక్స్డ్ ఉంటుంది. అది మనం అన్ని ఏమంటారు ప్యారల్ గా కనెక్ట్ అవ్వడం లేదు అంటున్నాను. ఇప్పుడు మీకు ఒక నచ్చిన క్యారెక్టర్ ఉంటుంది, దానికి ఎక్కువ కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో దాని తర్వాత ఏమైతే మిగతా స్టోరీస్ కొంచెం అట్లా అనిపిస్తుండొచ్చు, కానీ నాకు ఫస్ట్ మీ దగ్గర నుంచి వచ్చింది ఇది. నాకైతే ఇంతమందికి అయితే రాలేదు అది, బట్ అలా ఉండదు. సినిమాతో 4 స్టోరీస్ బాగుంటాయి. అండ్ అలాగే ఇప్పుడు మొత్తం 8 మంది ఉన్నారు, 4 హీరో 4 హీరోయిన్స్. సో ఓల్డ్ హ్యాపీ డేస్ మూవీ ఎలాగైతే చిన్న చిన్నగా పబ్లిక్ లోకి వెళ్ళిందో ఈ మూవీ కూడా అలాగే వెళ్తుంది అని చెప్పేసి ఒక టాక్ ఉంది. అట్ ద సేమ్ టైం ఆ మూవీతో పరిచయమైన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ ప్లేస్ లో ఉన్నారు. సో అలాగే ఈ 8 మంది కూడా అలాగే వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా మూవీలో కన్ఫ్యూజన్ లేకుండా క్లీన్ క్లారిటీగా ఉంది అంటే, సో ఆ రెస్పాన్సిబిలిటీ లైక్ ఆ పాజిటివ్ అప్లాజ్ ఏదైతే ఉందో అది మీరు తీసుకుంటారా లేదంటే వాళ్ళకి ఇస్తారా? అండ్ ఇంకో క్వశ్చన్, ఒక డైరెక్టర్ కి కావాల్సిన కథకి తగ్గ పాత్రకి తగ్గ ఎమోషన్స్ ప్రతిదీ కూడా రాబట్టుకోవటం మీ చేతిలో ఉంటుంది, డైరెక్టర్ చేతిలో. సో ఎన్ని రివ్యూస్ చూసుకున్నా, ఐ మీన్ ఇవాళ వచ్చిన ఆర్టికల్స్ లో కానీ లేదంటే యూట్యూబ్ రివ్యూస్ కానీ ఏవైనా సరే ఏం చెప్తున్నారంటే విక్రమ్ గారు ఆ నటు లేదా ఆ నటి దగ్గర నుంచి డైరెక్ట్ గా అన్ని కరెక్ట్ గా సమపాలలో అందుకున్నారు అని ఒక మంచి అప్రైజ్ వచ్చింది. సో ఇది ఒక బెస్ట్ డైరెక్ట్ గా ఉండాల్సిన లక్షణం అని చెప్పేసి కూడా టాక్ ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? అదే ఆన్సర్, ఇంకేం అయిపోయింది? లేదు యాక్చువల్లీ అన్న నాకు అర్థమైంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే అది డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ విన్నప్పుడు ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది, పేపర్ లో చదివినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. సో వాట్ అబౌట్ యువర్ ఫీలింగ్? అదే అన్నాను. ఇప్పుడు నాకు ఇది ఈ రోజు వచ్చింది కాదు, ఇది నాకు షోస్ వేసినప్పటి నుంచి, అంటే ఆల్మోస్ట్ 11-12 షోస్ మనం ప్రివ్యూ చేసినప్పటి నుంచి అసలు నాకు వచ్చి ఒకటి క్వశ్చన్ అడిగేది ఏంటంటే, ఇది మీది డెబ్యూ అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్. ఇది నా డెబ్యూ అండి అన్న, నిజం చెప్పండి అన్న, నిజమే చెప్తున్నా అంటే వాళ్ళు నమ్మలేకపోతున్నారు ఇది నా డెబ్యూ సినిమా అనేది. బికాజ్ నేను అట్లా హ్యాండిల్ చేసిన క్యారెక్టర్స్ ని నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ డైరెక్టర్కి అయినా ఈ కాంప్లిమెంట్సే కావాలి, నెక్స్ట్ ముందుకు పుష్ కావాలన్నా కూడా. రేపు అంటే ఇప్పుడు పెద్ద స్టార్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా రీచ్ అవ్వడం ఏంటంటే ఇప్పుడు ఈ డైరెక్టర్ గారికి టాలెంట్ ఉందని చెప్పేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ డైరెక్టర్ క్యాపబిలిటీస్ బయటపడతాయి. అంటే ఎలాంటి ఎమోషన్స్ వాళ్ళు తీసుకోగలుగుతున్నారు అంటే కొత్త వాళ్ళతో నేను ఇలా చేస్తే రేపు మీరు ఇంకా వేరే ఆర్టిస్టులు నా చేతికి వస్తే అది వేరే లెవెల్ ఉంటుంది. సో అది రీచ్ అవుతుంది అనుకుంటున్నా. బట్ చాలా హ్యాపీ అనిపించింది నాకు. అన్ని ఆర్టికల్స్ లో అది రాసినప్పుడు పర్ఫెక్ట్ ఉన్నాయి క్యారెక్టర్స్, షార్ట్ క్లియర్ ఉన్నాడు డైరెక్టర్, అంటే ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా డీల్ చేశారు, క్లైమాక్స్ ఎక్స్ట్రీమ్ ఉంది. అంతా ఓవరాల్ గా అవన్నీ రివ్యూ చూసినప్పుడు కడుపు నిండిపోద్ది అంటారు కదండి. ఈ 7 సంవత్సరాల కష్టం అంతా మర్చిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ కాంప్లిమెంట్. సంతోష్ గారు చెప్పండి. హాయ్ అండి. అంటే ఏది ఉన్నప్పటికీ, ఎంత డైరెక్టర్ గా తీసినప్పటికీ కూడా కెమెరామెన్ గారి మీద చాలా బాధ్యత ఉంటుంది. సో మీకు ఇన్ని సీక్వెన్సెస్, ఇంతమందిని వీళ్ళందరినీ షూట్ చేసినప్పుడు కానీ ఎవరిది బాగా కష్టంగా అనిపించింది? ఏ సీక్వెన్స్ షూట్ చేసినప్పుడు కానీ ఏదన్నా అలాంటి డిఫికల్టీస్ ఏమైనా ఉన్నాయా? హర్షద్? అలా ఏం లేదు, అన్నీ ఈజీగానే అనిపిస్తుంది. అంటే నాకేం కంఫర్టబుల్గానే ఉండే. సో నాకు ఎక్కడ ఇబ్బంది అయితే కలగలేదు. మెయిన్ ఏంటంటే విక్రమ్ యాక్చువల్గా ఏంటంటే నేను ముంబైలో వర్క్ చేసి వచ్చాను. ఇక్కడ జనరల్గా ఏమైందంటే చిన్న సినిమాలకి ఏంటంటే నరేషన్స్ ఇస్తారు. ఇక్కడ నాకు అది అలవాటు లేదు. నాకు నరేషన్ చెప్తే నాకు అర్థం కాదు సినిమా. నాకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి.
ఆ బౌండ్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలు డైరెక్టర్లు తీసుకురావడం చాలా చాలా రేరు. సో అలాంటి దాంట్లో విక్రమ్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు, అది నన్ను అట్రాక్ట్ చేసింది ఫస్ట్. సో అది రాసుకోవడం వల్లే ఈ సినిమా ఇంత బాగా రావడానికి కారణం. అంటే ఏ డిపార్ట్మెంట్ కూడా బెస్ట్ అవుట్పుట్ రావాలంటే మీకు బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. అది విక్రమ్ చేసిన హార్డ్ వర్క్ కి మాకు అందరికి ఈజీ అయిపోయింది అనమాట. ఈవెన్ యాక్టర్స్ కావచ్చు, ఈవెన్ టెక్నీషియన్స్ కావచ్చు. సో అదనమాట. నేను మా సంతోష్ అన్న గురించి ఒకటి చెప్తాను. ఆయన మీరు కష్టం గురించి అడిగారు కదా, ఆయన ఎంత డెడికేటెడ్ అంటే మాది మా బాయ్స్ ఫ్లాట్ లో సీన్ జరుగుతుండింది, నాది ఇంకా హీరోయిన్ది. మేము 9 o'clock in the morning స్టార్ట్ చేసామండి షూట్. 9 o'clock నుండి నెక్స్ట్ డే మార్నింగ్ 5 అయింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది. ఆల్రెడీ లైట్ మెన్ వీళ్ళందరూ నా ముందు ఇలా నేను ఇక్కడ కూర్చొని అంటే ఇలా కూర్చొని అన్న తొందరగా ఫినిష్ చేయమన్నా వెళ్తామన్నా అంటున్నారు వాళ్ళు. విక్రమాన్ని వచ్చి నీకు 15 minutes మాత్రమే ఉంది, 15 minutes లో షార్ట్స్ అన్ని ఫినిష్ చేయాలి అన్నారు. సరే అని చెప్పి నేను రెడీగా ఉన్నాను. అంత ఫుల్ డే షూట్ చేసి సంతోషాన్ని వచ్చి ఈ లైట్ కొంచెం పక్కకు జరుగుతాం మళ్ళీ అంటే అంత టైర్డ్ అయిపోయి కూడా ఆయన దాన్ని ఎంత ఇష్టంగా చేస్తారంటే ఆ డెడికేషన్ తోనే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన ఎక్కడ కష్టపడలేదని. మహి గారు హాయ్. సో ఇది మీకు ఫస్ట్ డెబ్యూ అంటే స్క్రీన్ ప్రెజెన్స్? అసలు హలో, హాయ్. ఇది మీకు ఫస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్. Yes. సో ఎలా అనిపించింది? అండ్ మీ క్యారెక్టర్ అంటే ఇది నేను రివీల్ చేయట్లేదు, బట్ మీలాంటి ఫ్రెండ్ అందరికీ ఉంటే బాగుంటదేమోనని feel అవుతుంది. సో ఎలా అనిపించింది? సో విక్రమ్ సార్ ఫస్ట్ నాకు నా పర్సనాలిటీ చెప్పినప్పుడు నాకు చాలా సిమిలారిటీస్ కనిపించింది, నా ఓన్ పర్సనాలిటీ ఇంకా మాహి ఇన్ ద ఫిల్మ్. సో దట్ అట్రాక్టెడ్ మీ ఫస్ట్ థింగ్. Second of all, getting this kind of a crew, inta comfortable ga asalu I've never been this comfortable with anyone. And the first movie aina my mom used to let me ante late night shoots unna kuda trusted ga pampichedi. That speaks a lot. And overall experience was beautiful. And ee cinema valla నాకు యాక్టింగ్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. I'm hoping for new opportunities and yeah. అండ్ రియల్ లైఫ్ లో ఇలానే హెల్పింగ్ నేచర్ ఉందా మీకు? Yeah. Yes, I can assure you that. సందీప్, సార్ నీ క్యారెక్టర్లో నీకు హై వచ్చిన మూమెంట్ ఏది? ఎందుకంటే పెళ్లి చూపుల విషయంలో కానీ, రెస్టారెంట్లో కానీ, తర్వాత మీ ఫ్రెండ్స్ విషయంలో కానీ, చివర తను పెళ్లి అయ్యేటప్పుడు అయితే నాకైతే పర్సనల్గా చాలా బాగుంది. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి కార్పెంటర్లు అయిపోవటం, నాకైతే ఆ సీన్ చాలా బాగుంది. నీకు పర్సనల్గా హై వచ్చిన మూమెంట్ ఏది? నాకు కూడా యాక్చువల్లీ అదే ఫేవరెట్ సీన్ సార్. యాక్టర్ గా ప్రతి ఒక్కరం కూడా ఎక్కడ పర్ఫార్మెన్స్ స్కోప్ దొరుకుద్దా అని చూస్తూ ఉంటాం. నాకు ఆ సీన్ ఎప్పుడు చదివిన దగ్గర ఆడిషన్ చేసిన సీన్ కూడా అదే యాక్చువల్లీ విక్రమ్ అన్న. ఆ సీన్ ఆడిషన్ చేయించారు. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు ఆ సీన్ వస్తుందా అని వెయిటింగ్, ఎప్పుడు చేద్దాం, ఓపెన్ అయ్యి చేద్దాం. రాహుల్ అడిగి చాలా బౌండరీస్ ఉన్నాయి సినిమాలో. ఒక్క సీన్ లో మాత్రం అది కొంచెం ఓపెన్ అయ్యి చేసే స్కోప్ దొరికింది. సో నాకు హై ఇచ్చిన సీన్ అయితే అదే సార్. నేను ఫస్ట్ నుంచి కూడా వెయిటింగ్, ఫస్ట్ డే ఆఫ్ షూట్ నుంచి కూడా ఎప్పుడు చేస్తావా సీన్, ఎప్పుడు చేస్తావా అని. నా ఫేవరెట్ సీన్ అదే సార్ నాకు కూడా. ఓకే అన్న సుప్రజ్ చెప్పండి. నీ క్యారెక్టర్ తరవాలి స్టార్టింగ్ నల్లి బొక్క దగ్గర నుంచి అందరూ ఎంజాయ్ చేస్తారు. నీకు పర్సనల్ గా నీ క్యారెక్టర్ లో నీకు నచ్చింది ఏంటి? నీ క్యారెక్టర్ మొత్తం నీ రోల్లో ఏ సీన్ నీకు అయ్యి వచ్చింది? అన్ని సీన్లు మంచిగా ఉంటాయి. నేను అంటే వస్తే నాకే నవ్వు వచ్చింది స్టార్టింగ్ లా. అంటే వేరే ప్రాజెక్ట్స్ చేసినప్పుడు చూసుకుంటే ఎంత కొంచెం వేరే ఉంటుండే అని ఇట్లా బాగుండే. నాకు పర్సనల్ గా నచ్చిన సీన్ అంటే అదే మన బాయ్స్ తో చేసిన సీన్స్ ఉంటాయి కదా, అవి అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు ఎట్లాంటి పంచులు వేసుకున్నా లేకపోతే ఏం చేసినా. అండ్ ఇంకొకటి మా మేఘాతోని మా కో యాక్టర్ తో చేసిన ఒక సీన్, కెఫేలో బ్రేకప్ సీన్ ఒకటి ఉంటది, అది చాలా నచ్చింది నాకు. సాంగ్ పెట్టుకుని మీరు స్కూటర్ మీద వెళ్తారు చూసారా? ఎక్సలెంట్. నెక్స్ట్ సీన్. అవును అవును, అది కూడా బాగుంటది యాక్చువల్ గా. సూపర్ సార్. సార్ మీరు ఏది బాగుంది సార్ మీ క్యారెక్టర్ లో? డెఫినెట్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది అయితే కాదు. సో నాకు ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చారో విక్రమ్ అన్న, ఆయన చెప్పారు నాకు ఐ విల్ బి షూటింగ్ బెస్ట్ ఫర్ దిస్ రోల్ అని. సో నాకు కూడా ఇది చాలా ఎందుకు నచ్చిందంటే
బేసిక్ గా 2 సీన్లు అంటే ఎంజాయ్ చేయడం అయితే ఎవ్రీ సీన్ బాయ్స్ తో ఉన్న సీన్లు కానీ అన్ని చాలా ఎంజాయ్ చేస్తూ చేసామండి. బాయ్స్ తోటరా సో అవి చాలా ఎంజాయ్ చేస్తూ చేసాం. లిటరలీ మేము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇంకా దాని తర్వాత నాకు 2 సీన్లు చాలా ఛాలెంజింగ్ అనిపించాయి అనమాట. అంటే నన్ను నేను ఒక యాక్టర్ గా ప్రూవ్ చేసుకోవాలి అనిపించినవి 2 సీన్లు. హాస్పిటల్ సీన్ ఒకటి, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇట్ అవుట్, ఒక హాస్పిటల్ సీన్ అండ్ దెన్ మై క్లైమాక్స్ సీన్. నా క్లైమాక్స్ సీన్ ఐ థింక్ విక్రమ్ అన్న కూడా ఫస్ట్ టైం నా యాక్టింగ్ చూసింది. ఇందాక సందీప్ అన్నట్టు మేమిద్దరం ఒకటే రోజు చేసాం ఆ సీన్స్ ఆడిషన్ లాగా. సో ఆ సీన్ ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. అంటే ఒక యాక్టర్ కి అదే కావాలి, ఇందాక సందీప్ అన్నట్టు ఒక యాక్టర్ కి ఏం కావాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకోవాల్సిన స్కోప్ అక్కడ. అండ్ దెన్ మీరు అబ్జర్వ్ చేస్తే నాకు ఒక డైలాగ్ కూడా ఉండదు, అసలు డైలాగ్ కూడా ఉండదు. సో డైలాగ్ కూడా లేకుండా ఆ ఎమోషన్ పండించాలి అనేది ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. అండ్ ఐ థింక్ నేను పర్లేదు బాగానే చేసి ఉంటానని. సరే వీళ్ళని ఎక్కడ పెట్టుకున్నారు సార్ ఆడిషన్ లో? తరుణ్ గానీ వీళ్ళని గానీ 1600 ప్రొఫైల్స్ చూస్తే కానీ దొరకలేదు సార్. వీళ్ళు ఒక 1600 ప్రొఫైల్స్ చూసి ఉంటాను నేను. ఆల్మోస్ట్ అంతా హైదరాబాద్ లో ఉన్న ఆర్టిస్టులు అంతా చూసేసిన. సో ఫైనల్ గా ఏంటంటే ఇంకా కొంచెం మెల్లిగా అంటే ఇంకా ఆల్మోస్ట్ క్యాస్టింగ్ ప్రాబ్లం అవుతుందనే టైంలో ఇంకా మెల్లిమెల్లి దొరకడం స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ 1600 ప్రొఫైల్స్ చూశాను నేను. వీళ్ళందరినీ పిక్ చేసుకోవడానికి అంత టైం పట్టింది నాకు. సూపర్ సార్. సో అందుకని మీకు అంత మంచిగా అనిపిస్తుంటాయి క్యారెక్టర్స్. సార్ లాస్ట్ క్వశ్చన్, ఆల్ క్రాఫ్ట్స్ ఆర్ట్ డైరెక్షన్ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి అన్ని బాగున్నాయి, త్వరగా ఎంజాయ్ చేస్తాం అంతా. సినిమా అయితే మంచి సినిమా. మాకైతే కొన్ని సార్లు హ్యాపీ డేస్ కూడా గుర్తొచ్చింది అక్కడక్కడ. ప్రతి స్టోరీ 4 స్టోరీల్లో ప్రతి వాడికి లవ్ చేసిన ప్రతి వాడికి 4 క్యారెక్టర్ లవ్ స్టోరీస్ లో ఎవడోడికి ఎక్కడో చోట ఒక్క స్టోరీ ఏదో ఒక స్టోరీ కరెక్ట్ అయిపోతుంది. అలాగే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయ్యింది, ఎందుకంటే రివ్యూస్ అన్ని చాలా బాగున్నాయి. రీసెంట్ గా నాకు వచ్చిన బెస్ట్ మెసేజెస్ ఏంటంటే, అంటే ఇప్పుడు మీరే అంటున్నారు చాలా రోజుల తర్వాత ఇట్లాంటి సినిమా చూసినాం అనేది. ఎందుకంటే మీకు ఆల్రెడీ సినిమా చూసారు కాబట్టి మనం ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నాం. ఇంత ముందుకు అంతా మాట్లాడుతుంటే ఏంటంటే ఇది ఏదో పబ్లిసిటీ జిమ్ అని అనుకున్నారు. అంత స్ట్రాంగ్ గా మాట్లాడే రీజన్ అంటే బికాస్ ఆఫ్ కంటెంట్. సో ఆ కంటెంట్ అనేది ఎక్స్ట్రాడినరీ ఉంది కాబట్టి మంచి రివ్యూస్ వచ్చినాయి. నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడియన్స్ కి కావచ్చు, ప్రజలకు కావచ్చు, చాలా రేర్గా వస్తాయి ఇట్లాంటి సినిమాలు, చాలా రేర్గా వస్తాయి. అంటే ఆల్మోస్ట్ 3 years 4 years ఇట్లాంటి ఒక ఎనర్జీ ఫిల్మ్ వస్తుంది. అండ్ నేనేమంటానంటే ఇప్పుడు మనం అన్ని సినిమాలు చూస్తాం, బట్ ఇలాంటి సినిమా మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఓటీటీలో చూసారే బాగుంది ఈ సినిమా అని మీరు ఫీల్ అవుతా మాత్రం నేను ఏం చేయలేను. ఎందుకంటే మీకు థియేటర్లో అట్లాంటి ఎనర్జీ, అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చాలా కష్టపడి ఇట్లాంటి సినిమా చేయడం జరిగింది. సో మీ థియేటర్లో మీ ఫ్రెండ్స్తో ఒక మంచి మూమెంట్ ఇది, మీరు ఎంజాయ్ చేసి మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. సుప్రాజ్ గారు చెప్పండి. యాక్చువల్లీ మీ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో ఇంట్లో ఊర్లో ఉన్న చాలా మంది కనెక్ట్ అవుతారు, ముఖ్యంగా అబ్బాయిలు. వెళ్ళి చికెన్ తేరా అంటే నేను తేను అని చెప్పేసి అనడము, అమ్మాయి ఫోన్ చేయగానే వచ్చేసిన డాడీ నేను తెస్తా అని చెప్పి వెళ్ళడం కానీ, ఇలాంటి చాలా బాగా ఊర్లో వాళ్ళు కనెక్ట్ అవుతారు. మెయిన్ థింగ్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, మీ క్యారెక్టర్ వేరియేషన్ చూపించినప్పుడు ముఖ్యంగా మీ హెయిర్ స్టైల్లో ఈ ఫ్రంట్ స్ట్రైక్స్ చాలా బాగుంది. సజెషన్ ఎవరు సజెస్ట్ చేశారు, మీ డైరెక్టర్ గారా లేకపోతే ఆ వేరియేషన్ కానీ, అంటే ఆ గోల్డ్ అంతా వేసుకుని? డైరెక్టర్ గారు అండి. చూడడానికి కొంచెం అంటే వాడు అట్లే ఊరు నుంచి వచ్చినోడు, లేకపోతే అక్కడ కొంచెం ఇట్లా పెరిగినోడు సడన్ గా రిచ్ అయితే ఇట్లా అది బాగా తెలిసింది కూడా స్క్రీన్ లో మీరు చేసినప్పుడు. నిజంగా ఎవరికన్నా సరే ఊరికనే డబ్బులు వచ్చేస్తే అరే చూపించాలరా మనల్ని, ఎవడైతే వెళ్ళిపెట్టి చూపించాడు ఇలాగా చేయలేదని వాళ్ళందరికీ చూపించాలన్నది మీ క్యారెక్టర్ లో బాగా కనిపించింది అనమాట. యాక్చువల్గా అదే అండి, ఇప్పుడు మా ప్రొడ్యూసర్ గారు కానీ డైరెక్టర్ గారు చెప్పేది అదే. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరికి ఏదో ఒకలాగా కనెక్ట్ అయినప్పుడు థియేటర్ లో కూర్చొని 4 చూసినప్పుడే ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ ఓటీటీకి వచ్చినాక ఎవరింట్లో వాళ్ళు కూర్చొని చూసి ఇట్లా నీ లెక్క ఉండరా ఒకసారి చూడు అంటే ఆ కిక్ ఉండదు. థియేటర్ లో ఉన్నప్పుడు కొన్ని రోజులైనా మంచిగా ఎంజాయ్ చేస్తారు అనేది అనిపిస్తుంది. సార్ వేణుగోపాల్ గారు. ఓకే. అండ్ వేణుగోపాల్ నాకు క్వశ్చన్. అంటే డేట్స్ కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చినా కరెక్ట్ గా వింటర్ కే వచ్చారు మీ సినిమా. దానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా, వింటర్ లోనే మన సినిమా వేయాలి అని? నాకు చెప్పినా కదండి, నేను ఫస్ట్ వచ్చా డేట్, కానీ నేను ఈ డేట్కి రావాల్సి వచ్చింది. ఆయన ఒకటి సీజన్ అంటే నేను ఎప్పుడు అపోజిషన్ ఉండకూడదు సినిమా కన్నా. ఇప్పుడు ఎనీ ప్రొడ్యూసర్ నాకన్నా పెద్ద సినిమా ఉండకూడదు, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఈ వీకెండ్ వెళ్ళే వాళ్ళకి నా సినిమా ఉండాలి అని కోరుకుంటాను.
ఏమో మీరు చెప్పారు కాబట్టి మీరు పోస్ట్ తీసుకుని అయితే కొట్టను అలాంటి డైలాగ్. నేను ఎప్పుడు భయంగానే ఉంటాను, ఆడాలి అనేది నా ఛాలెంజ్. ఎప్పుడు ఆడియన్స్ తోటే, ఇండస్ట్రీతో కానీ వీళ్ళందరితో పక్కన వాళ్ళతో ఉన్నాను నేను. వీళ్ళ ముందు కన్నా గట్టి ఉండాలని. నా సినిమా ఆడియన్స్ కి నచ్చాలి, వాళ్ళ దగ్గర ఇది అన్ని రకాలుగా చేరుతుంది సినిమా మొత్తం ఆడియన్స్ కి, కానీ థియేటర్కల్ గా ఇంకా ఎక్కువ మంది చేరాలని ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా మీడియా వాళ్ళు మీ అందరికీ నచ్చి ఈ రోజు మీతో మాట్లాడుతుంటే మీరు అందరికీ నచ్చి సినిమా బాగా అప్రిషియేట్ చేస్తున్నందుకు చాలా సంతోషం వేసింది. డెఫినెట్లీ ఈ సినిమా ఇంకా ముందు చాలా రేంజ్కి వెళ్ళబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. మీ అందరికి ఇంకా గట్టిగా ఎంకరేజ్ చేసి గట్టిగా తీసుకెళ్ళండి, పర్సనల్ గా తీసుకోవాలని మీడియా అందరికి కోరుకుంటున్నా. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక్కడ అందరూ వచ్చి ఇప్పుడు లాస్ట్ ఆల్మోస్ట్ సినిమా మీ ముందుకి ఆల్రెడీ 1 వీక్ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు ప్రజలందరి ముందుకి ఇప్పుడు ఇవాళ మార్నింగ్ షో నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ మీరు రివ్యూస్ చూస్తే అన్ని రివ్యూస్ పాజిటివ్ ఉన్నాయి. ఏ రివ్యూ కూడా కొత్త సినిమా వీళ్ళు కొత్త వాళ్ళు లాగా ఏ రివ్యూస్ రాలేదు, అన్ని ఎక్స్ట్రాడినరీ రివ్యూస్ ఉన్నాయి. చాలా పాజిటివ్ రివ్యూస్ ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా మా సినిమాయే. సో ఈ మీడియం ద్వారా నేను రిక్వెస్ట్ చేసేదాన్ని మళ్ళీ వన్స్ అగైన్ ఐ వాంట్ రిక్వెస్ట్ ఆడియన్స్, సినిమా మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసిన సినిమా ప్లీజ్ ఓటీటీలో చూడాలనో అది చూడాలనో మాత్రం అనుకోవద్దు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది మీరు చూస్తే, అంత ముందుకు నార్మల్ గా చూడలేని వాళ్ళు మళ్ళీ రిలీజ్ లో కూడా వచ్చేసి ఒకసారి మాసివ్ ఎనర్జీని గెయిన్ చేసుకుని వెళ్ళారు. అలాంటి సినిమా ఇది. సో దయచేసి థియేటర్స్ కి వచ్చి చూడండి. అంటే ఈ సినిమాకి శ్రీకృష్ణుడు పుట్టేటప్పుడు ఎంత కష్టాలు ఉంటాయో, శ్రీరాముడికి వనవాసమైన ఎన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు ఉన్నాయి సినిమా, మీకు తెలుసు. ఎందుకంటే చాలా అంటే ఈ చిన్న సినిమా ఎట్లా తట్టుకుంటుందో తెలియదు, బట్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్. అంటే నీ కర్మ నువ్వు చేసుకుంటూ పోతూ ఆటోమేటిక్ అది కావాల్సిన తీసుకుంటూ పోతుంది అని నమ్ముతా నేను. సో 28వ తారీఖు అనేది దాటాలనుకున్నాం. ఆల్మోస్ట్ ఇవాళ రివ్యూస్ తో దాటాం. రేపు థియేటర్స్ లో జనాలు కూడా వస్తారు, చూస్తారు, అది కూడా దాటుతాం. ఏమంటారు డిసప్పాయింట్ లేదు నా దగ్గర. వీఆర్ వెరీ పాజిటివ్. రివ్యూస్ చాలా బాగున్నాయి. రేపు జనాలు అంటే వాళ్ళు సినిమాకి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ ఉన్న దాంట్లో ఒక ఛాలెంజ్ ఏంటంటే అది కూడా దాటాలి. రేపు వచ్చే పుష్ప మీకు 2 days తర్వాత బుకింగ్స్ ఓపెన్ అయిపోతాయి. సో దాని యూఫోరియా ముందు ఈ సినిమా నిలబడాలి. బట్ కంటెంట్ రిచ్ ఫిలిం ఆల్మోస్ట్ చాలాసార్లు ప్రూవ్ అయింది, మీకు కూడా తెలుసు. అంత పెద్ద సినిమా దానికున్న క్రౌడ్ దానికుంటారు, పక్కనున్న కంటెంట్ రిచ్ సినిమా కూడా ఆదరించే క్రౌడ్ కూడా ఉంటారు, ఆడియన్స్ కూడా ఉంటారు. సో ఇది మెల్లిమెల్లి ప్రూవ్ చేసుకుంటూ చాలా ముందు పోబోతుంది సినిమా. ఇది మాత్రం నేను నమ్ముతున్నా. ఈ పుష్ప వచ్చినా కూడా పక్కన మన సినిమా ఆడుతుంది. చాలా సందర్భాలు చెప్పా, దీని థియేటర్ దీనికి ఉంటది, ఈ సినిమా చూస్తారు. థ్యాంక్ యూ. ఏమైంది? ఫస్ట్ షోకి ఇప్పుడే వచ్చింది మీ ముందే. థ్యాంక్ యూ. ఇంప్రూవ్ అవుతున్నాయి కలెక్షన్స్. సో అదే ఇప్పుడు మహారాజా మీరు చూస్తే విజయ్ సేతుపతి గారిది చాలా స్లీపర్ హిట్ తెలుసు కదండి. మంజుమల్ వాయిస్ స్లీపర్ హిట్, ప్రేమలు స్లీపర్ హిట్, అంటే స్లోగా. ఈవెన్ లవ్ టుడే కూడా నాది వనస్థలిపురమే. సుష్మా థియేటర్ రిలీజ్ చేశారు లవ్ టుడే. ఫస్ట్ 3 days నో ఆడియన్స్ అసలు. యాక్చువల్లీ మండే రోజు నుంచి థియేటర్ రావడం స్టార్ట్ చేశారు. మాకున్న భయం, మాకున్న ఏదన్నా బాధ ఉందంటే మా ముందు ఇప్పుడు ఒక నెక్స్ట్ వీక్ లో మాకు స్పేస్ లేదు. మాకున్నది 4-5 days అప్రూవ్ చేసుకున్న స్పేస్. ఈ 4-5 days లో ఎంత పికప్ అయితే దీని గ్రౌండ్ అంత అంటే హోల్డింగ్ ఉంటుంది. సో పుష్ప పక్కన మాది కూడా 50% పక్క ఉంటే ఇది మాత్రం రాసుకోండి. థ్యాంక్ యూ సార్. మేము ఏం టెన్షన్ పడట్లేదు సార్. ఇవాళ గురువారం కాబట్టి ఇట్లా ఉంది. ఇప్పుడు ఏదైతే పాజిటివ్ రిపోర్ట్ ఉందో రేపు ఎల్లుండి ఇంకా చాలా పాజిటివ్ రిపోర్ట్ ఉంటుందని 100% మేము ఏకీభవిస్తున్నాం సార్.